నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి, అదేవిధంగా అమరావతిలో వైసీపీ నేతలపైన రైతులు ఏ విధంగా దాడి చేశారో చూసాం. మరి దాన్ని చంద్రబాబు చేయించారని చెప్తున్నారు. మరి ఆ అంశం పైన కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ప్రెస్ మీట్ వైసీపీ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా, అసలు ఇంకా ఏం అంశాలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి అన్ని కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఆ పార్టీకి, ఆ క్యాడర్కే నచ్చట్లేదని కొందరు చెప్తున్నారు. మరి ఈ రోజు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి, అదేవిధంగా ఏదైతే అమరావతిలో వైసీపీ నేతలపైన ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో దాని గురించి కూడా మాట్లాడబోతున్నారంట. మరి ఇప్పుడు పెట్టబోయే ప్రెస్ మీట్ కూడా ఆ క్యాడర్కి, ఆ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఈ రోజు మరి సాయి కృష్ణ గురించి, అదేవిధంగా ఈ మాట్లాడేదంతా కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారం వారం ప్రెస్ మీట్ పెడుతున్నాడు. గత 15 రోజులకు ఒకసారి, ఇదివరకు 15 రోజులకు ఒకసారి పెట్టేవాడు, ఈసారి వారానికి ఒకసారి పెడుతున్నాడు. అంటే నీకు దీని అర్థం ఏంటంటే అతని అరెస్ట్ దగ్గరికి వస్తుంది అనమాట. ఏదో ఒకటి మాట్లాడాలి, టాపిక్ డైవర్ట్. ఇప్పుడు రకరకాల కారణాలతో అతను ఏం చేస్తున్నాడంటే, తనలో ఉన్న నీకు సాధారణంగా మన మనసులో ఉన్న ఆందోళన, ఒక టెన్షన్ వాతావరణం ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వేరే రకంగా డైవర్ట్ చేయడానికి కొంచెం వేరే కార్యక్రమాలు, గట్టిగా పాటలు పాడడం. ఇప్పుడు మన ఇంట్లో సపోజ్ ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం అనుకో, కొంచెం గుబులుగా ఉందని లోపల పాటలే పాడుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, అంటే మన ధైర్యం చెప్పుకోవడానికి. అలాగే ఒక అడవిలో వెళ్తున్నాం అనుకో, లేకపోతే పొలాల్లోనూ తోటలోనూ వెళ్తాం, మనం నిర్మానుష్యంగా ఉండి భయం వేస్తున్నప్పుడు గట్టిగా మాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. ఒక్కొక్కడేమో దేవుని తలుచుకుంటాడు, ఒక్కొక్కడేమో అర్జున పాల్గొన అనుకుంటాడు, ఇంకోటేమో గట్టిగా మాటలు మాట్లాడతాడు, పాటలు పాడుకుంటాడు, ఏదో చేస్తాడు, తను ధైర్యం చెప్పుకోవడం అన్నమాట. సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు అతను. ఎందుకంటే అతను అధికారంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా చేశాడు. అయిన తర్వాత కూడా తనలో ఏం మార్పు రావట్లా, ఒక భ్రమలో ఉన్నాడు. మళ్ళీ నేనే అవుతాను, వాళ్ళు తప్పు చేసి నన్ను ఓడించి తప్పు చేశారు తప్ప నేనేం తప్పు చేయలేదని అనుకున్నాడు అతను. ఇవాళకి అలాగ అనుకుంటున్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా అతనిలో మార్పు లేదు. కానీ ఈ పోలీస్ కేసులు, ఆ విచారణలో దర్యాప్తులు ఎన్ని దగ్గరికి వస్తున్నాయని సమాచారం ఉన్న తర్వాత లోపల గుబులు వస్తుంది. ఆ గుబుల నుంచి కవర్ చేసుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఒక ఇష్యూ లేపడం, తన కార్యకర్తలందరికీ టాపిక్ ఎక్కువ ఇతని మీద మాట్లాడుకోకుండా ఈ కేసుల గురించి మాట్లాడుకో. చూడండి, ఆ మధ్యకాలంలో కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళు కొడుకు అరెస్ట్ అయినప్పుడు టాపిక్ వేరే, ఇంకో టాపిక్ మాట్లాడతాడు, ఇది ప్రెస్ మీట్ పెడతాడు. ఇలాగనమాట. సాయి కృష్ణది అది అడావడి, అది అవసరమా? ఇప్పుడు సాయి కృష్ణది వీళ్ళు కులం పేరు పొలిమి వైసీపీ టేకప్ చేయాల్సినంత తప్పు అక్కడ ఏం జరిగింది? ఒక పొరపాటు జరిగింది. ఖచ్చితంగా మానవ హక్కుల సంఘం దాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఐబీఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేశారు, ఐబీఎస్ కార్పస్ పిటిషన్ వేశారు, దాని మీద వేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేసింది, అతని మీద హత్యా నేరం మోపింది. ఇంకేముంది, వీళ్ళు అరిసిన దానికి ప్రయోజనం ఉంది. పైగా రివర్స్ అయింది. అక్కడ ఆ ఆఫీసర్ కులం పేరు ఎత్తారు కాబట్టి ఆ ఆఫీసర్ కూడా కాపీ అన్నారు. అతను ఇంకా సిన్సియర్, మీరు అలాంటి సిన్సియర్ని ఇలా చేశారు, మీరు ఎలా చేయబట్టి అలాగే అయిపోయిందని అది రివర్స్ అయింది. వాళ్ళకి బూమరాంగ్ అయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలాంటి అలరా చేసేసి పోలీసు అధికారులు రేపొద్దున్న ఎవరినన్నా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆలోచించే విధంగా పెంట చేద్దాం అనుకున్నారు. అంతేకాకుండా ఈ సిట్ అధికారిగా ఉన్న రాజశేఖర్ బాబు గారు కమిషనర్, స్ట్రిక్ట్ ఆఫీసర్లో నిజాయితీగా ఉన్న వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి నచ్చరు, భయం వాళ్ళంటే. అతను కొంచెం కంట్రోల్ చేయాలంటే అతని మీద కంప్లైంట్ కూడా ఇప్పించాడు నాని చేత, కేసుని నాని చేత. ఇవన్నీ వాళ్ళు కొంచెం ముక్కుతాడేద్దాం, కొంచెం వెనకడుగు వేద్దామని. పైగా వాళ్ళ మీద మొత్తం విజయవాడ సిటీ పోలీసు మీద ఇవాళ పేపర్లో రాయించారు. దాని మీద కూడా మాట్లాడతాడు ఇవాళ. వాళ్ళు ఏదో అవినీతి చేశారు వాళ్ళ బాసులన్నీ. వాళ్ళు పత్రికాముఖంగా ఖండించి వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని రాయాలి, మీరు తెలియకుండా సమాచారం లేకుండా రాయకూడదని ఒక ప్రకటన ఇచ్చారు ఏసీపీ వాళ్ళంతా. అది మరీ పోలీసులు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత మర్యాద ఏమండి, అలా చేయకూడదండి, మీరు అలా మాట్లాడకూడదండి, మేము తప్పు చేయలేదు, ఇలా బతిమాలుతున్నారు ఏంటి నాకు అర్థం అవట్లేదు. నీకు రుజువులు ఎక్కడ ఉన్నాయరా? రుజువులు లేకుండా నువ్వు ఎందుకు రాసావు? నువ్వు వచ్చి సమాధానం చెప్పని కమిషనరేట్లో కూర్చోబెట్టాలి కదా. కమిషనరేట్కి పిలిపించి పొద్దున్నే శాంతంగా నిలబెట్టాలి, ఏం కొట్టకలేదు తిట్టకలేదు. ఎప్పుడు పిలుస్తారో తెలియకుండా పెట్టాలా. వాళ్ళు భోజనం వెళ్తాం కూడా. ఇప్పుడు సురేంద్రబాబు కమిషనర్గా ఉండేవాడు విజయవాడలో. అక్కడ 2 ముఠాలు దెబ్బలాడుకున్నాయి. ఒకసారి కోగంట సత్యం, ఇంకొకళ్ళు ఎవరో దెబ్బలాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించేవాడు. లోపల పిలిచేవారు కాదు, పొద్దున్నే శాంతంగా ఉండేవారు. టీ తాగడానికి వెళ్తాం, టీ తాగిన వెళ్ళినప్పుడు పిలుస్తారేమో. పిలిచినోడు వెళ్ళకపోతే ముడ్డి పగిలిపోద్ది. అప్పుడు మామూలుగా కొట్టరు,
అది పిలిచినప్పుడు వెళ్ళకపోతే ముడ్డి పక్కన కొట్టేస్తారు అంచేత పొద్దున్న శాంతం దాకా నీళ్లు నిప్పులు లేకుండా చచ్చిపోయి అక్కడ పడి ఉండిపోరాడు. అలాగో 4 రోజులు తిప్పేవాడు. తిప్పితే వాళ్ళు నగర బహిష్కరణ విధించండి మేమే పోతామని చెప్పి దాన్ని పెట్టేసి పోయారు. అలాగా చేయకుండా వీళ్ళు పత్రికా ప్రకటనలో చాలా మర్యాదస్తుల్లో మాట్లాడుతున్నారు. అది తగదు పోలీసులకి. మీరు మీ మంచోళ్ళుగా నటించినా కానీ నంబర్ ఎవడున్నాయి. మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉండాలి. ఏంట్రా పేలుతున్నావు, ఆధారం లేకుండా ఏంటి వాగుతున్నావు అంటేనే పోలీసులకు వాల్యూ. నీకు ఒక రోడ్డు బ్లాక్ చేస్తారు. నా స్వీయ అనుభవం చెప్తున్నాను. 2003 పుష్కరాలప్పుడు కొవ్వూరు గొట్టు మీద రోడ్డు బ్లాక్ చేశారు. ఏదో పనులు చేస్తున్నారు. ఆ గొట్టు మీద విగ్రహాలు అవి పెడితే ఏదో చేస్తున్నారు. డైవర్షన్ చెప్పారు. రోడ్డుకి బ్లాక్ చేసి మేము స్కూటర్ మీద వెళ్తున్నాం. అప్పుడు అక్కడ ఆ పోలీసు వాళ్ళని ఆపిన వాళ్ళు ఏంటి ఎందుకు ఆపాలి, మాకు ఇక్కడ పని ఉంది, మేము ఎలాగ వెళ్ళాలి అంటున్నారు. ఇలాగ వెళ్ళండి సార్ అని చెప్పి మర్యాదగా చెప్తుంటే అక్కడ ఇంట్లో పోలీసులు ప్రశ్నలు వేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. నేను పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా బతిమాలతాలు వినరండి, ఆ లాఠీ ఒకటి చేత్తో పట్టుకుని ఒక్కసారి మీరు అని కొట్టక్కలేదు, ఆ బారికేడ్ని గట్టిగా ఒకటి లాగి బారికేడ్ని కొట్టి అని అంటే పోతాడు అన్నాడు. నేను వాడు వెంటనే ఎలాగన్నాడు అంటే అందరూ నోరు మూసుకుని అందరూ పోయారు వాళ్ళ సైడ్ నుంచి. బతిమాలతో ఏంటండి చెప్తే వినరు, కొడత ఎడుతారు. ఇది సహజం సమాజంలో. దాన్ని మంచిగా వాడాలి. పోలీసులు ఉత్తుకోవడానికి అమాయకుల మీద దౌర్జన్యం చేయకుండా మంచిగా వాడితే ఇంకా మంచి పేరు అవుతుంది. ఇలాగనమాట ప్రెస్ మీట్లో పెడుతూ ఉంటాడు. అక్కడ అమరావతి రైతులు ఏ మొఖమొట్టుకుని వెళ్తారు, వాళ్ళకి ఏంటి సంబంధం. ఇప్పుడు అమరావతిని నువ్వు శ్మశానం అన్నావు, ఎడారన్నావు, అమరావతిని నాశనం చేయడం ప్రయత్నం చేస్తావు. అక్కడ ఉన్న నిర్మాణ సామాగ్రి ఎత్తుకుపోయారు, మీరు వాళ్ళని దోపిడీ చేశారు. మొక్కజొన్న పొత్తు తొలుచుకు తినేసారు అక్కడ అన్నీ. అంతేకాకుండా దాన్ని స్లమ్ చేద్దామని సెంటు భూములు ఇచ్చేసావు అక్కడ. నువ్వు ఏ మొఖం పెట్టుకుని మీ వాళ్ళు వెళ్ళి మేమేదో పరిరక్షణ ఉద్ధరిస్తామని వెళ్తారు. వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి కోడిగుడ్లే ఇచ్చి కొట్టారు ఆమ్లెట్ వేసుకోమని. మామూలుగా అయితే ఈపి చెట్లు కొట్టేసి ఉప్పు కారం వంటిచ్చేసి నిమ్మరసం పిండాలి వాళ్ళ మీద. ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమనొద్దని చెప్పుకుంటారు. అందుకనే ఎవడో పోలీసులు కూడా మిమ్మల్ని ఏమి ఆపడం ఇలాంటివి ఏం చేయలేదు, మర్యాదగా పంపించారు వెనక్కి. ఆ రైతులే అడ్డుకున్నారు. అది కూడా ఒక రకంగా శాంతియుతంగానే జరిగింది. మీరు చేసిన ఆగడాలతో పోల్చుకుంటే తుక్కు రేగొట్టేలా. మరి దాని మీద ఏం మాట్లాడతాడు. ఇక నిన్న మొన్న ఎవరో ప్రశ్న రావణ్ అన్న అతను ఎవరో విద్వేషపూరిత ప్రసంగాలు దాని మీద కూడా మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారండి. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయరు. పనికిమాలిన మాటలు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. పనికొచ్చి మాటలు మాట్లాడితే ఎవరిని అరెస్ట్ చేయరు. ఈ వీళ్ళు మామూలుగా తిట్టినోళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు. శృతి మించిపోయి చెలియల కట్ట అంటారు దానికి, ఆ గట్టు దాటిపోయి మాట్లాడితే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడం మోహాల మీద దిగెత్తారు. వీళ్ళు ఏం చేయట్లేదు అది. కాబట్టి నిన్ను కూడా నువ్వు మాట్లాడిన మాటలు నిన్నే ఈడ్చుకెళ్ళాలి. మామూలుగా నువ్వు మాట్లాడిన మాటలకి నీకేమో టికెట్ ఫర్ గ్రాంటెడ్గా నీ వెనకాల ఎవడో ఉన్నాడో ఈ వెనకాల పవర్ ఉందమ్మా అంటాడు ఏదో సినిమాలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా. అలాగని వెనకాల ఏదో పవర్ ఉంది ఖచ్చితంగా ఉందా, డబ్బు పవరా లేకపోతే ఏం పవరా. దానివల్ల నువ్వు దొబ్బేసిన డబ్బులతో నిన్ను కాపాడుకుంటున్నావు, వ్యవస్థలన్నీ కొని పాడేసావు. అదే పని మీ మాఫియా లీడర్ డాన్ ఉన్నాడు కదా, ఏజెన్సీ డాన్ అనంతబాబు కూడా ఆ కోడిగుడ్లు చిక్కీలు అడిగేమో బ్రెడ్ పాలు మంచి బెడ్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయం. సిగ్గు లేకుండా బుద్ధి ఉందరా మీకు అసలు ఉన్నాయి అలాంటి సిఫార్సు చేస్తారు డాక్టర్లు. అంటే అతను జైల్లో తీసుకెళ్ళాడు, పరీక్షలు చేస్తారు వైద్య పరీక్షలో. అప్పుడు లేని రోగం ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు ఎన్నాళ్ళు అయిపోయింది వెళ్ళి దొక్కలా ఉన్నావు, నువ్వు ఎద్దులా ఉన్నాడు. అక్కడికి ఏం రోగం, ఒకవేళ రోగం ఉన్నదనుకో, కడుపు నొప్పి వస్తుంది అనుకో ఓ ట్యాబ్లెట్ ఇస్తారు, కాలు నొప్పి వచ్చిందనుకో ట్యాబ్లెట్ ఇస్తారు, అమృతాంజనం ఇస్తారు. నువ్వు అందరితో పాటు ఉండాలి కదా. నువ్వు పొలిటికల్ కేసులు కాదు కదా. పొలిటికల్ కేసులు ఎలాంటి కేసులు అనుకోండి ఓ ప్రివిలేజ్ ఉంటుంది ఒక ఎమ్మెల్సీ గట్ట. కాబట్టి నువ్వు మర్డర్ కేసులు వెళ్ళావు, అది కూడా చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన కేసులు వెళ్ళావు, అది కూడా సాక్షుల్ని బెదిరించిన కేసులు వెళ్ళావు, మళ్ళీ అరెస్ట్ అయ్యావు, నీ బెయిల్ రద్దు అయింది. ఇన్ని నా దారుణాలు నీ ముడ్డి కింద పెట్టుకుని నీకు విసులుబాట్లు అవి కావాలంటే సమాజం ఏమనుకుంటుందన్న జ్ఞానం అన్నా ఉండాలి. పేపర్లో రాకుండా చూసుకోవాలి. అలాంటివి అన్నా ఉంటే నువ్వు జగన్మోహన్ నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ భోగోతం కూడా ఎవరికి బయటికి తెలియదు. నువ్వు గ్యారంటీగా నువ్వు జైల్లో ఐటీసీ కాకతీయ హోటల్లో కన్నా బాగా ఎంజాయ్ చేసావని నేనైతే నమ్ముతున్నాను. నువ్వు దొబ్బేసిన అపరిమితమైన సంపదను అలా మంది కప్పెట్టేసి నువ్వు శనివారం ఆదివారాలు కూడా ఇంటికి పోయేమో డౌట్ నాకు. సెలవు తీసుకుని ఎవరు చూస్తారండి, డబ్బులు పడేస్తారు. ఆ టైంకి ఎవరిని లేకుండా చేస్తారు. టపల్మని కారు వచ్చి ఆగుద్ది, ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ పొద్దున్న వచ్చేస్తారు చీకటితో. అసలు నువ్వు ఎప్పుడు వచ్చినా అడిగి కూడా ఎవరు ఉంటాడు. ఇది మీరు పైగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత మీ నాన్నగారు లేకపోయినా మీ నాన్నగారు బ్యాచే కదా అంత నాళ్ళు. నువ్వంటే నీమే ప్రేమ లేకపోయినా మీ నాన్నగారి ప్రేమతో నిన్ను వదిలేస్తారు. అది నేను ఇప్పుడే వదిలేస్తున్నప్పుడు అప్పుడు వదలటానికి ఏముంది. ఇప్పుడు నీకు వెసులుబాటు వాళ్ళ నాన్న వల్ల వచ్చేసింది.
చంద్రబాబు నాయుడు గారు మంచోడు, వాళ్ళ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కొంత చూసి చూడనట్టు వదిలేస్తారు. అంటే వదిలేయాలని కాదు, ఆయన నైజం అలాంటిది. ఎవరి మీద కక్ష సాధింపు, వేధింపులు ఈ టైప్ ఉండదు. వాళ్ళకి ఖాళీ ఉండదు ఆయనకి ఇలాంటి ఆలోచించడానికి. ఇది నీ అదృష్టం ఇలాంటి వాళ్ళు ఉండడం. దానికి తగ్గట్టుగా టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది అనంతబాబు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసి గెలుపు కోసం ట్రై చేస్తే మీరు నమ్మక ద్రోహుల్లాగా ఇలాంటి దొంగలకి అంతకులకి మీరు వత్తాసు పలికితే, అది కూడా రంకు కూడా సీక్రెట్గా చేసుకోవాలి. బహిరంగంగా రంకు చేస్తే ఏమనుకుంటారు? షార్ట్ని చేసుకుంటే వాడికి తెలదు ఏదో పడ్డారులే అనుకుంటారు. మీరేమో బహిరంగ రంకు చేస్తున్నారు. వీళ్ళు ఆ డాక్టర్లు సిఫార్సు చేసినట్టు ఉత్తినేస్తారు డాక్టర్. వాడికి ఏదో డబ్బులు పాడేసో లేకపోతే రికమెండేషనో, వాడికి గుడ్డు తినాలండి, గుడ్డు తినాలి, మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టరా వాడిని, యుద్ధం దాహలని ఆ సిఫార్సు చేస్తాడ. ఒకసారి జైలుకి విజిట్ చేసి అందరినీ పరీక్ష చేయి అంటే వాడికి స్పెషల్ సౌకర్యాలు కావాలి. ఇప్పుడు జైల్లో స్ట్రిక్ట్గా ఉండి కొంత స్ట్రిక్ట్గా ఉంటారు. కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే అప్పుడు దర్జాకి ఇంకా అంతకన్నా ఎక్కువ డబుల్ బెనిఫిట్స్ పొందేయచ్చు. ఇలాంటివన్నీ మాట్లాడతాడు. జైల్లో కష్టాలు పడిపోతున్నాడు. జైల్లో కష్టాలు పడకపోతే సుఖాలు స్వర్గ సౌఖ్యాలు ఉంటాయి. అందులో ఏమన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్టు మనం అందరం కూడా పర్యవేక్షించాలి ఏం చేస్తున్నారు ఏటో. ఈసారి జైల్లో ఈ కొడుకులు అరెస్ట్ అయిన కొడుకులు అందరినీ ఏం చేస్తున్నారు కూడా అప్పుడప్పుడు ములాఖాత్ తీసుకున్నా లేకపోతే జైలు విజిట్కి వెళ్ళి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు చూడాలి. లోపల కొంతమంది ఎంప్లాయీస్ని లైన్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా సమాచారం నేనైతే తెప్పించుకుంటాను. వీళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటని. ఇంతకు వదిలిపెట్టకూడదండి వీళ్ళని, వెంటాడేయాలి వీళ్ళని. ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేసి జైల్లో కూడా మీరు దర్జాగా బతికేస్తే ఇక మీకు భయం ఏముంటుంది? అందుకనే జైలుకి వెళ్ళిపోతామండి, అరెస్ట్ అయిపోతా అంటున్నారు. ఇప్పుడు ఆ కేవీఆర్ అని ఒక అతను అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ని. నిజంగా జర్నలిస్ట్ గొంతును నొక్కకూడదు, కానీ ఆడు మరి జగన్ సంఖ్య ఎందుకు నవ్వుతాడు అతను. ఇక్కడేమో అతను సపోర్టర్స్ మళ్ళీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి ఏం మాట్లాడినా తప్పలేదు, ప్రశ్నించవచ్చు, ఎవరినన్నా ప్రశ్నించవచ్చు. నువ్వు వన్ సైడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఒకటి దగ్గర ఇలా మాట్లాడుతుంటే ముద్దెట్టుకుంటారా? ఇప్పుడు బాగా వదిలిస్తారులేండి జాడ్యం. ఒక స్టేజ్ దాటిపోయే వరకు మీరు ప్రవర్తించకూడదు అలాగా. నువ్వు సపోర్ట్ చేయి, భావజాల ప్రకారం సపోర్ట్ చేయి, అర్థవంతమైన విమర్శలు చేయి, డెఫినెట్గా దాన్నే స్వీకరిస్తారు జనం. నువ్వు మరీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే ఏం చేస్తారంటే ఆడ తినేసాడు, ఆడేపుకి వెళ్ళిపోయి ఆడి దగ్గర తిన్నాడు రా అనుకుంటే నీ వాల్యూ సగం పడిపోద్ది, నీ రీచ్ సగం పడిపోద్ది, నీ ఆదాయం కూడా తగ్గిపోద్ది యూట్యూబ్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో ప్రెస్ మీట్లో కొత్తదనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. ఎంతసేపు చంద్రబాబు గారు లోకేష్ గారి మీద ఏడుతాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు, అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, దారుణం చేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు అంటాడు, అవినీతి జరుగుతుంది అంటాడు. అంటే నీకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నీలా దోపిడీ చేయలేకపోతున్నారు వాళ్ళు చేత కావట్లేదు. నువ్వు నేర్పించి ప్రైవేట్ క్లాస్ పెట్టుకుంటారు నీ దగ్గర, ఏమండి, అది పరిస్థితి. కాబట్టి దాని గురించి మీరు కొత్తదనం ఏమి ఉండదు, పెద్ద స్టఫ్ కూడా ఉండదు మనకి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.